శ్రీ సాయి సచ్చరిత్ర 43వ, 44వ అధ్యాయాలు. ఈ రెండు అధ్యాయాలు కలిపి సాయిబాబా మహాసమాధి అనంతర కథనంను వివరించాయి. మొదటగా ఆయన మరణానికి ముందు జరిగిన సంఘటనలు, తరువాత సమాధి వేడుకలు, విభేదాలు, బాబా ఇచ్చిన తుదిప్లుకులు అన్నీ ఇందులో ఉన్నాయి. సనాహము చివరి పఠనం. హిందువులలో ఎవరు మరణానికి సమీపించినా భగవద్గీత, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం ఒక సంప్రదాయం. దీని ద్వారా మనసు ప్రపంచ విషయాల నుండి విడిపోతుంది, భగవంతుని ధ్యానంలో లీనమవుతుంది. బాబాకు ఈ అవసరం లేకపోయినా, ఎందుకంటే ఆయనే అవతారమని భక్తులు నమ్మేవారు, ఇతరులకు ఆదర్శం కావాలనే ఉద్దేశంతో ఈ ఆచారం అనుసరించారు. బాబా వజేవ్ అనే భక్తుణ్ణి పిలిచి రామ విజయము అనే గ్రంథం చదివించమన్నారు. వజేవ్ 3 రోజుల పాటు ఈ గ్రంథాన్ని పఠించి పూర్తి చేశాడు. దీని ద్వారా బాబా మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టమైంది. చివరి దశలో బాబా ప్రవర్తన. మరణానికి 2-3 రోజుల ముందు బాబా మసీదు బయటకు వెళ్లి భిక్షాటన చేయడం మానేశారు. ఎల్లప్పుడూ మసీదులోనే కూర్చున్నారు. శరీర బలహీనత ఉన్నప్పటికీ చైతన్యం కోల్పోకుండా భక్తులకు ధైర్యం చెప్పి అందరినీ ఓదార్చారు. 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున మధ్యాహ్నం సమయంలో భక్తులను భోజనానికి పంపించారు. కొందరు మాత్రం అక్కడే మిగిలారు. లక్ష్మీబాయి సిండే, బాయాజీబాయి, నానాసాహెబ్ నిమోనకర్, భాగోజీ సిండే మొదలైనవారు. అప్పుడు బాబా లక్ష్మీబాయికి 9 రూపాయలు దానం చేశారు, నవవిధ భక్తి సూచకంగా. ఆ వెంటనే బాయాజీబాయి తొడపై తల ఉంచి బాబా ప్రశాంతంగా మహాసమాధి చెందారు. బాబా సమాధి విషయంపై వివాదం. బాబా మరణించిన వెంటనే సిరిడిలో తీవ్ర విషాదం నెలకొంది. ముస్లింలు బాబాను బయట సమాధి చేయాలని కోరారు. హిందువులు బాబా రామమూర్తి అవతారం కనుక ఆయనను బుటీవాడాలో సమాధి చేయాలని పట్టుబట్టారు. ఈ విషయంపై 36 గంటల పాటు తీవ్ర వాదవివాదాలు జరిగాయి. చివరికి కాశీనాథ్ యాజ్ఞిక్, బాపుసాహెబ్ జోగ్ మొదలైన వారి ఆధ్వర్యంలో బుటీవాడాలో సమాధి చేయాలని నిర్ణయించబడింది. బుధవారం సాయంత్రం బాబా భౌతిక దేహాన్ని గొప్ప ఉత్సాహంతో, శ్రద్ధతో వాడా మందిరంలో మురళీధర్ విగ్రహం ఉండాల్సిన చోటే సమాధి చేశారు. ఇది భగవంతుని సంకల్పమే అని భక్తులు భావించారు. ఇటుకరాయి విరగడం చిహ్నం. బాబా మసీదులో ఇటుకరాయి మీద కూర్చోవడం అలవాటు. ఒక రోజు ఆయన లేని సమయంలో ఒక బాలుడు శుభ్రం చేస్తూ ఆ రాయిని క్రిందకు పడేయగా అది 2 ముక్కలైంది. ఈ విషయం విని బాబా అన్నారు, ఇది నా జీవితానికి చిహ్నం. రాయి విరిగినట్టే నా జీవితం కూడా ముగియబోతోంది. ఇది బాబా సమీప మరణానికి సూచనగా భావించబడింది. 72 గంటల సమాధి. 1886 సంఘటన. 1886లో బాబా ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయి 72 గంటల పాటు చైతన్యం లేకుండా ఉన్నారు. ఆయన శరీరం చల్లబడింది, ఊపిరి ఆగిపోయింది. గ్రామస్తులు సమాధి చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ భక్తుడు మహాళసపతి తన తొడపై బాబా శరీరాన్ని పెట్టుకుని 3 రోజుల పాటు కాపాడాడు. 3 రోజులు గడిచాక బాబా మళ్లీ ఊపిరి పీల్చి మెలకువకు వచ్చారు. దీని ద్వారా ఆయన శుద్ధాత్మ శాశ్వత చైతన్యం అని నిరూపించబడింది. బాపుసాహెబ్ జోగ్ సన్యాసం. బాబా భక్తుడు బాపుసాహెబ్ జోగ్ మసీదులో ఎప్పుడూ ఆరతులు చేసేవాడు. బాబా మరణం తర్వాత అతనికి జీవితం నిరర్ధకమై చివరికి ఆయన సన్యాసం స్వీకరించాడు. బాబా ముందే చెప్పినట్టు, నీ కర్మఫలాలు కరిగిపోయాక నీవు సన్యాసం పొందుతావు అనే మాట నిజమైంది. బాబా తుది పలుకులు అమృతమయమైన వాక్యాలు. బాబా తన జీవితాంతంలో అనేక మధురమైన ఉపదేశాలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి: ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారికి నేను ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతాను. నా కథలు తప్ప మరేమీ చెప్పకు. నా నామస్మరణే నా ధ్యానం. ఎవరు నన్ను ధ్యానిస్తారో వారికి నేను రుణపడి ఉంటాను. వారికి మోక్షం ప్రసాదిస్తాను. ఎవరు నా సమాధికి వస్తారో వారు సముద్రంలో కలిసిన నది లా నాలో కలిసిపోతారు. ఈ మాటలు ఆయన సమాధి తర్వాత కూడా భక్తుల రక్షణ చేస్తాననే హామీని ఇస్తాయి. ఈ అధ్యాయాల యొక్క ముఖ్య సారాంశం. బాబా మహాసమాధి ముందు రామవిజయం పఠనం చేయించారు. 1918 అక్టోబర్ 15న విజయదశమి రోజున మధ్యాహ్నం 2:30 ప్రశాంతంగా దేహాన్ని విడిచారు. లక్ష్మీబాయి సిండేకు 9 రూపాయలు దానం చేశారు. సమాధి విషయంలో వివాదం వచ్చినా చివరికి బుటీవాడాలో సమాధి చేశారు. ఇటుకరాయి విరగడం ఆయన మరణ సూచకం. 1886లో బాబా 72 గంటల సమాధిలో ఉండి మళ్లీ తిరిగి వచ్చారు. బాపుసాహెబ్ జోగ్ చివరికి సన్యాసం స్వీకరించాడు. బాబా తుదిప్లుకులు అమృతవాక్యాలుగా భక్తులకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.